పంచాంగ శ్రవణంలో ఉన్న ప్రతి ఒక్కటి నిజంగానే జరుగుతుందంటారా? ఉగాది పండుగ రాగానే ప్రతి ఒక్కరి చూపు ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయం వ్యయం ఎంత, అవమానం రాజపూజ్యం సంగతి ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆదాయం తక్కువ ఉన్నా అవమానం ఎక్కువ ఉన్నా అంతే సంగతులు. సంవత్సరం సర్వనాశనం అని అనేసుకుంటారు. కానీ ఎందుకు వాటిని పక్కన పెట్టి నీ పని నువ్వు చేయకూడదు? నా ఉద్దేశం ఏంటంటే, పని చెయ్యటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం కాదు. 100కి 100% ఇవ్వు. గెలిస్తే విజయం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. అంటే ఇక్కడ మన మూలాలని, పంచాంగ శ్రవణాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ కొంతమంది కనీస ప్రయత్నం చేయట్లేదు, అది తప్పు అంటున్నాను. కాబట్టి పంచాంగ శ్రవణం వినండి, చదవండి, కానీ అదే మనసులో పెట్టుకొని నీ ప్రయత్నాన్ని, కార్యాన్ని పక్కన పెట్టకండి. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభారంభం అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.